సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 కొరింథీయుల పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రియకుమార కుమార్తె 1 కొరింథీయుల పత్రిక 2 కొరింథీయుల పత్రిక ముఖ్య ఉద్దేశము అపోస్తలుడైన పౌలు గారుకు ఆ సంఘాన్ని సంవత్సర ప్రాంతం ఉండి బలపరిచి అనేకమైన ప్రయాణం అవుతున్న సమయంలో సంఘంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిని పౌలు గారుకు వివరించిన పిదప వారికి తిరిగి ఈ యొక్క పత్రికలు రాయడం జరిగింది. ముఖ్యంగా మొదటి పత్రికను చూసినట్లయితే కొన్ని సంఘంలో జరుగుతున్న దేవునికి వ్యతిరేకమైన క్రియల గురించి మాట్లాడుతూ ప్రాముఖ్యంగా కొంతమందికి ఆత్మీయమైన గర్వం, వారి దగ్గర వరాలు ఉన్నాయి, వారు బాగుగా ఉన్నారు, కానీ వారి తోటి క్రైస్తవులను నిర్లక్ష్యపరచడం. అందుకనే అన్నమాట దేవుని ప్రేమతో సమస్తమును చేయుడి. మీ ప్రతి కార్యము దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. నిజమే ప్రియకుమార కుమార్తె, నేటి క్రైస్తవ సమాజానికి కూడా ఈ సూచన మాట అవసరం. మనలో చాలా వరకు దేవుని యొక్క ఆశీర్వాదం వరకు చూస్తున్న మనము మరొక కోణంలో ఒక విషయాన్ని గ్రహించవలసింది అంటే, మనం ఎంతైతే దేవుని ఆశీర్వాదం కోరుకున్నామో దేవుడు కూడా మనలో ఓ సరైన మార్పును కోరుకుంటున్నాడు. ఓ క్రైస్తవ జీవన శైలిని కోరుకుంటున్నాడు. క్రైస్తవ జీవన విధానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. తన బిడ్డలు తన వలె ఉండాలనేది ఆయన యొక్క ముఖ్యమైన ఆలోచన, ఆశ కలిగి ఉన్నాడు. అందుకనే పౌలు గారు చెప్పిన మాట, ప్రేమతో ప్రతి కార్యమును చేయుడి. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే మనము దేవుని సంఘములో, సమాజములో, కుటుంబంలో, దేవుని యొక్క బిడ్డల సమూహములో లేదా ఈ లోక సమాజంలో మనం చేస్తుంటే దేవుని ప్రేమపూర్వకంగా చేయాలి. ఇతరులకు మనము చేసేటప్పుడు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ప్రియకుమార కుమార్తె ఆయన మన హృదయాలను చూసి దాని ప్రకారం మనల్ని ఆయన ఆశీర్వదించును. ఈరోజు ఒకవేళ ఆయన ప్రేమతో ప్రతి కార్యమును చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. ఇక వారికున్న శోధనలు, వారికున్న బాధలు, వారికున్న దుఃఖాలు ప్రతి వాటిని మీరు విడుదల చేసి మరి ముఖ్యంగా ప్రభా నీ ఏ విధమైన మార్కును మాకు కనపరిచినామో ఆ క్రైస్తవ మార్కులో సరైన రీతిగటకు మాకు సహాయం దయచేసి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన ప్రేమతో చేయండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.